केसीआर साहब, आपने धुलपेट वालों को ललकारे, आप बोले कि धुलपेट के लोधे यहाँ के नहीं, आप बाहर के हैं। तो ये आपकी जुबान और ये आपकी बोली बहुत महंगी पड़ेगी। ये इतिहास हमारे को आके साबित करना पड़ेगा, बताना पड़ेगा, और नहीं तो करुणा हो आरएस के बाद में हम तुम। नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए, और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। सिकंदराबाद के एक साइबर क्राइम पुलिस स्टेशन में वहां के साकिन दागडू साई नामी एक नौजवान ने आज माशरे में नौजवानों के अखलाक को इंतहाई बिगाड़ने में मुआविन वेबसाइट्स टिकटॉक व फेसबुक पर कुछ नामालूम अफराद की जानिब से उसके खिलाफ बहुत सारा मवाद चढ़ाने की शिकायत दर्ज करवाई है, जिससे उसका पर्सनल इमेज ख़राब होने की बात बतलाई गई। अपनी शिकायत में उसने ये भी वाज़ेह किया है कि उसके खिलाफ मुहिम चलाकर कुछ नौजवान, ख़ास तौर पर नौजवान लड़कियों में उसका इमेज बदनाम करना चाहते हैं। लिहाजा पुलिस ने हरकत में आते हुए इस सिलसिले में एक केस बुक करके तहकीकात शुरू कर दी है। वाज़ेह रहे कि हमारे समाज का एक तारीखी एहसास रहा है कि एक ज़माना ऐसा भी आएगा कि माशरा इंतहाई ऐसी तरक्की तय कर लेगा जिसके बाद उस पर काबू पाना नामुमकिन नहीं तो मुश्किल ज़रूर बन जाएगा। నేను ఇవాళ సైబర్ క్రైమ్ ఆఫీస్కి ఇవాళ కాదు 17th రోజు వస్తున్నాను. మా అక్క కూతురు అని ఒక చిన్న టిక్టాక్ వీడియోని వాట్సాప్ స్టేటస్ చేసుకున్నాను. టిక్టాక్ ప్రైవేట్, పబ్లిక్ అకౌంట్ కాదు, ప్రైవేట్ అకౌంట్. సో ఆమె వాట్సాప్ స్టేటస్ని ఆమె ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో కొంతమంది తీసుకొని ఎవరు సేవ్ చేసుకో తెలియదు దాన్ని చెడుగా వాడడం. చెడుగా ఎట్లా వాడడం అంటే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేసి ఆ వీడియోకి 10 రకాలు 15 రకాలు ఒక 27 వీడియోస్ తయారు చేశారు. ఒకటే వీడియోకి 27 రకాల మ్యూజిక్ యాడ్ చేశారు. ఆ మ్యూజిక్ అంటే వాయిస్ గలీజ్ వల్గర్ నన్ను తిట్టుతున్నట్టు కానీ, నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నట్టు ఒక పాట, అట్లా 27 వీడియోలు తయారు చేశారు. దాని మీద సైబర్ క్రైమ్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఐపీఎస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చారు. ఇంకో కొంతమంది అనుమానితంగా ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ మండే రోజు తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చారు సార్ వాళ్ళు. సో ఇటువంటి ఈ టిక్టాక్ అనే యాప్ని మంచితనంగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఒక ఫ్యామిలీ వీడియోని తీసుకొచ్చి బయట పెట్టడం, మన అక్కతో మన చెల్లెతో తీస్తే గిట వాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లోకల్ లీగల్గా ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి. అది తప్పుగా ఉంటే గిట. బట్ ఇది నా పర్సనల్ ఫ్యామిలీ వీడియోని తీసుకొచ్చి చేసి నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నా కొడుకులకు చెప్తున్నాను, అరే నీ అక్కతో నీ చెల్లెతో తీసే గిట్ట నువ్వు ఫీల్ కావాలి, నువ్వు వైరల్ చేయాలి. కానీ ఇది నా ఫ్యామిలీ వీడియోని నువ్వు తీసే అథారిటీ నీకు ఎవరిచ్చిర్రా? సో దీని మీద ఇటువంటి వీడియోలు మళ్ళీ ఏ ఫ్యామిలీకి కావద్దు, ఎటువంటి వాళ్ళు బాధపడదు. ఈ టిక్టాక్ అనే యాప్ని మంచితనంగా వాడుకోవాలి, కానీ ఇటువంటి వైరల్ చేద్దామని చెప్పి ఇమేజ్ డ్యామేజ్ చేద్దామని చూసి నా కొడుకులకు చెప్తున్నాను నేను, అరే బాబు నేను ఏం చేశానో ఈరోజు ఇంత ఫాలోయింగ్ పెరిగిన కారణం సోషల్ సర్వీస్ చేసుకుంటూ వస్తున్నాను నేను. సో నా ఇమేజ్ నువ్వు డ్యామేజ్ చేద్దామన్నా భగవంతుడు ఉన్నాడు, నువ్వు ఇట్లా చేస్తున్నావేమో. కానీ ఇటువంటి నా కొడుకుల మీద ఇమీడియట్ సీరియస్ యాక్షన్ తీసుకుని సార్ని సైబర్ క్రైమ్ ఆఫీస్ సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మండే వారికి ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని మాట ఇచ్చారు. ఇదే भारत की सारी रियासतों में कोविड-19 वायरस की इश्तिहारी धूम के चलते आज शहर हैदराबाद में पुराना पुल के गांधी स्टैचू वाले इलाके में एहतियाती इक़दामात के तहत वहां के कॉरपोरेटर मुकेश सिंह ने वहां के बहुत सारे लोगों में चेहरे का मास्क और सैनिटाइजर्स की शीशियां मुफ्त में तकसीम की, और इस मौके पर आवाम का वहां पर ज़बरदस्त इज़्दिहाम ने यह साबित किया है बीजेपी हुकूमत की नोटबंदी और जीएसटी ने मुल्क को किस मुकाम पर ला खड़ा किया है कि आज लोग भीख मांगकर खाने पे मजबूर हो गए हैं। तेलंगाना के डायनामिक माने जाने वाले सीएम केसीआर की जानिब से अरसे दराज से शहर के मुतनाज़िया बन जाने वाले इलाके गोशा महल में दौरा न करने की पादाश में आज वहां के लोधा शक्तिया समाज के लोगों ने हजारी भवन के एक प्रेस मीट में इनके खिलाफ ज़बरदस्त गम और गुस्से का इजहार किया और टीआरएस हुकूमत को समझाने की कोशिश की कि ये लोधा समाज की ताकत को सब लोग अच्छे तरीके से नहीं जानते हैं कि इन्होंने तारीखी इक़दाम में एक एमएलए को ऐसे मुंतखब किया है कि जो सारे मुल्क पर भारी है। सीएम तो दूर की बात है, कौमी हुकूमत में इसका मुकाबला कोई नहीं कर सकता। इस मौके पर वहाँ पर मौजूद थे शांताबाई,
सुधीर कुमार तिवारी, गुरु महाराज वगैरह वगैरह। केसीआर साहब को मेरा नमस्कार। मैं धूलपेट की शांताबाई गांधी बैठक में रहने वाली हूँ। स्वतंत्र सेनानी बालाजी सिंह पहलवान की मैं नातिन हूँ। केसीआर साहब, आपने धूलपेट वालों को ललकारे। आप बोले कि धूलपेट के लोधे यहाँ के नहीं, आप बाहर के हैं। तो ये आपकी जुबान और ये आपकी बोली बहुत महंगी पड़ेगी। ये इतिहास हमारे को आके साबित करना पड़ेगा, बताना पड़ेगा। और नहीं तो करुणा हो आरएस के बाद में हम तुम्हारी क्या दशा करेंगे, ये भी सोच लेना। आप किस वजह से बोले, ये किस बात के ऊपर ये धूलपेट वालों को ललकार है आप ये दूसरा बार है। एक बार आए इलेक्शन के टाइम जुमेरात बाजार में, मैंने धूलपेट में लोधों का गुड़म्बे का धंधा बंद करो, लक्ष्मण सिंह कुछ नहीं करा, राजा सिंह कुछ नहीं करा बोल के ललकार के बच के चले गए। और मैं वहाँ रही थी तो तुम्हारे को वहाँ से जाने नहीं देती थी, मगर फिर भी तुम्हारे किस्मत सीधे थे, तुम चले गए। और आप जो बोले तो अब ये बहुत महंगा पड़ेगा। ये बात का तुम साबित करना, हम कहाँ के रहने वाले हैं तो वो देश हमारे को बताना। तुम अच्छे सही सीएम है तो तुम ये बताना, और नहीं तो तुम कहाँ के तो मैं बता रह के आपको। हमारा इतिहास तुमने जाने नहीं। हम धूलपेट के लोधे नहीं रहते तो आज ये धूलपेट नहीं रहता था, तुम नहीं रहते तो तुम कहाँ के बसने वाले हैं, तुम्हारा साबित करो। 2 बाटल 3 बाटल बीर के मार के मन को जो आया वो बोलते तुम, तो किस कारण बोलते? धूलपेट में आके पी के पाकिटा लोट लोट के गुड़म्बे की कचरे की कुंडियों में सो के गए, सो भूल गए क्या तुम? हम लोग गुड़म्बा बेचने वाले, हमारे घर यहाँ के खरीद के पिए हुए सो है तुम। तुम्हारी टांगा पड़ के खींच खींच के कचरे की कुंडी में डाले तुम्हारे को, तुम इतना लौटते थे। मालूम तुम्हारा कहाँ, तुम्हारी शान बता रहे। हमारा बताओ तुम इतिहास, अगर नहीं बताएंगे तो पूरी दुनिया उजाड़ हो जाएंगी। सोच लो ये इतिहास हमारा कैसा तुमने ललकारे, हमारे को कैसा बोले लोधे यहाँ के नहीं आप बाहर के। तो ये हमारे को बाहर का देश बताना, तुम नहीं बताएंगे तो बहुत बुरा महंगा पड़ेगा। आज जो ये लोधी क्षत्रिय समाज की महिलाएं एवं नौजवानों ने जो ये प्रेस कॉन्फ्रेंस लगाई है, उसमें मुझको भी बोलने का थोड़ा अवसर दिया है, क्योंकि मैं भी ये बस्ती गई हूँ, लोधी क्षत्रिय समाज का पुरोहित हूँ। इनके साथियों में से है हम लोग भी। जब लोधी क्षत्रिय समाज आया तो हमारे पूर्वज भी इन्हीं के साथ आए। कुछ दिन पहले आदरणीय मुख्यमंत्री केसीआर साहब असेंबली में लोधी क्षत्रिय समाज के ऊपर जो टिप्पणी किए है कि लोधी क्षत्रिय समाज 100 साल का इनका इतिहास है, ये यहाँ के नहीं है, बुंदेलखंड के है। कि केसीआर साहब, तुम खुद 1964 में मेदक जिले में पैदा हुए तो तुमको लोधी क्षत्रिय समाज का इतिहास क्या मालूम? और उत्तर प्रदेश मध्य प्रदेश से जितने भी हमारे हिंदी भाषी हैदराबाद में आए उनका इतिहास आपको क्या मालूम? मुख्यमंत्री साहब, आपको इतिहास का ज्ञान नहीं है। जो आपके प्रिंसिपल सेक्रेटरी, जो आप अपना पर्सनल सचिव बना के रखे, आप उनसे थोड़ा इतिहास के बारे में, जो उत्तर प्रदेश के है वो भी महाराष्ट्र के है, आप उनसे थोड़ा इतिहास मालूम करें। उत्तर भारतीयों का योगदान दक्षिण में निजाम स्टेट में क्या था? केसीआर साहब, आपको ये बताना चाहता हूं मैं कि 1600 फसली में लोधी क्षत्रिय समाज का आगमन यहाँ पे हुआ था। लोधी क्षत्रिय समाज, रजक समाज, राजपूत समाज, तेली समाज, पासी समाज, ब्राह्मण समाज और अपने मारवाड़ी समाज, जायसवाल समाज, ये हैदराबाद में जीने के लिए नहीं आए थे, ये हैदराबाद में रजाकारों से लड़ने के लिए आए थे। आपको ये नहीं मालूम। दूसरी बात, तुम खुद पहली बार तेलंगाना में पैदा नहीं हुए, तुम्हारे बाप दादा, तुम खुद श्रीकाकुलम के रहने वाले, तुम अंग्रेजों के तलवे चाट के, मुगलों के तलवे चाट के अपनी जो छोटी रियासत थी, जो आपको दोरा पालन बोलते हो, जिंदा रखने के वास्ते आप जो है तो मुगलों के, अंग्रेजों के, ब्रिटिश गवर्नमेंट के तलवे चाट के अपना पावर आप जिंदा रखे। आज आप तेलंगाना की बात कर रहे,
1969 में जब तेलंगाना का बड़ा आंदोलन हुआ, उसके अंदर कितना हिंदी भाषी साथ दिया। राजा बद्री विशाल पित्ती जेल को गए। आप मारवाड़ी भाइयों के बारे में बोल रहे हैं आप कि मारवाड़ी समाज सिर्फ कारोबार करने के लिए आया। बेटा, जब तुम चड्डी पहन के घूम रहे थे मेदक की गलियों में, वो टाइम पे मारवाड़ी समाज राजा बद्री विशाल पित्ती तेलंगाना के आंदोलन में अंदर थे। शहर हैदराबाद के मज़ाफ़ाती इलाके नारसिंगी के साकिन एक अलावे के निगरानकार ने आज मीडिया के रूबरू अपनी शिकायत सामने लाई कि वहां के एक मशहूर वक्फ बोर्ड में दर्ज ख़दीम कुतुब शाही आशुर खाने में कुछ लोग अरसे दराज से भैंसें बांधकर उसकी बेहुरमती करते आ रहे हैं और कोई पुरसाने हाल नहीं है। लिहाजा इन्होंने वक्फ बोर्ड चेयरमैन मोहम्मद सलीम से गुजारिश की कि फ़ौरन इस जानिब तवज्जो देते हुए ऐसे हालात के खिलाफ कार्रवाई करें। हमारे मुल्क भारत में मुबैना चाइना से फैल जाने वाले कोविड-19 वायरस की इश्तिहारी धूम के चलते शहर हैदराबाद के बारकस में वाक़े सलाला मोहल्ले में उम्र से वापसी के बाद एक शख्स के इस वायरस से मुतासरा अलामात के पेश नज़र वहाँ के गवर्नमेंट हॉस्पिटल से उसे रुजू किया गया। बतलाया गया है कि वहाँ के डॉक्टर्स ने इस शख्स पर कोरोना वायरस का शुबा जाहिर किया और मज़ीद जाँच के लिए बड़े दवाखाना रिफ़र करते हुए एम्बुलेंस के ज़रिए उसे टेस्टिंग सेंटर मुंतकिल कर दिया। लिहाजा इसका ख़तई ये मतलब नहीं हो सकता है कि ये बीमारी अब पुराने शहर में भी दाखिल हो गई है, क्योंकि अभी तक इस बीमारी के धोखे में जितने मरे हैं वो सभी कुछ ना कुछ दूसरे अमराज के भी शिकार रहे हैं। ఈరోజు మార్నింగ్ 11 o'clockకి ఒక కరోనా సింటమ్స్తో పేషెంట్ వచ్చాడు. అతన్ని సింటమ్స్ ఇవి ఫీవర్ ఉంది, కోల్డ్ ఉంది, తర్వాత హై గ్రేడ్ ఫీవర్ ఉంది, డ్రై కాఫ్ ఉంది. ఆ సింటమ్స్ చూసి 104కి మేము షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్నెస్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ హిస్ హిస్టరీ. అయితే పేషెంట్ని ఇప్పుడు అంటే 104కి పిలిచాము. 104 ఇంతవరకు రెస్పాన్స్ కాలేదు. 2.5 hours అవుతుంది. తర్వాత అఫీషియల్గా కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. ఇంతవరకు అయితే ఏది రెస్పాన్స్ లేదు. ఏరియా ఎక్కడండి ఇది? ఈ ఏరియా ఏదండి? పేషెంట్ సిహెచ్సి బార్కాస్. ఇంకేమైనా వచ్చాయా మేడం ఇక్కడ కేసెస్? ఈ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దుబాయ్ నుండి February 20th ఇక్కడ దుబాయ్ అని చెప్పారు. దుబాయ్ నుండి 20th ఫిబ్రవరికి వచ్చాడంట ఇక్కడికి. ఆ తర్వాత సింటమ్స్ 1 week నుండి స్టార్ట్ అయ్యాయి. ఫ్యామిలీలో ఎంతమంది నీ పేరు మీద? నేను పేరు మన అజమత్ అని చెప్పాడు, కానీ ఇంకొక పేరు వేరే నేమ్ చేస్తాను. मेरा नाम अब्दुल अजीज़ है, मेरा बेटा है वो। ये लोग सऊदी अरब को गए थे 2 महीने पहले उम्रे के लिए। अम्मा वालदा भी वो लोग आके इंडिया को 2 महीने हो रहा, तो बच्चा 3 दिन से दवाखाने को आ गया, दवा ले रहा बराबर। अब ऐसा है बोल के बच्चे को बीमार है वो। बच्चा बीपी पेशेंट है, शुगर पेशेंट है। बीपी 3 टाइम इंजेक्शन लेता बच्चा, सुबह में नार पे, दोपहर में खाए बाद, फिर शाम में सोते वक्त 3 टाइम बीपी शुगर पेशेंट है वो। आप यहीं के रहने वाले? मैं यहीं का रहने वाला हूँ। यहाँ पर यहाँ बारकस में आके मैं 15 साल हो रहा। मेरा मकान डबिलपुरे में, मेरी पैदाइश यहाँ की है। सऊदी अरब को गए थे कि वालदा इन्हों उम्रे के लिए गए थे 2 महीने पहले। सऊदी अरब से आके 2 महीने हो रहा है। अब ये वायरस तो आके 15 दिन हो रहा। मैं दुबई से आया बोल के बोल। हाँ, दुबई को ये लोग 2 महीने पहले गए थे, उम्रे के लिए गए थे। 15 दिन के बाद से गए थे। 15 दिन की वीज़ा मिलती उम्रे के लिए, 15 दिन को अम्मा बेटे गए थे लोग। रहमतुल्लाहि बरकातहू। आज गवर्नमेंट हॉस्पिटल बारकस में एक कोरोना वायरस का सस्पेक्ट आया है। 10:30 स्टिल 10:30 से नाउ 1:30 अभी तक 104 का पता नहीं है। ये हेल्थ डिपार्टमेंट की लापरवाही है। मैं गवर्नमेंट ऑफ तेलंगाना से रिक्वेस्ट करूँगा कि थोड़ा इन लोग को एक्टिव करिए, एक्शन में आए, ताकि जल्द से जल्द यहाँ पे जो है सर्विस हो। क्योंकि देखिए आप, पुलिस वक्त पे आ गई, सब लोग वक्त पे आ गए, डॉक्टर्स पूरा कर रहे हैं, पुलिस यहाँ पे है, सब है। लेकिन अगर प्रॉब्लम है तो 104 से है, जो 10:32 नाउ 1:30 अभी तक जो है एम्बुलेंस नहीं आई है। पुलिस बहुत अच्छा काम की है हमारी, इमीडिएट आई है पुलिस यहाँ पे, ले लिया। लेकिन एक सस्पेक्ट है कोरोना वायरस का, अभी पक्का नहीं बोल सकते, सस्पेक्ट है वो।
अभी उसको जो है ना इंक्वायरी कर इन्वेस्टिगेशन चल रहा है गवर्नमेंट हॉस्पिटल बारकस में। 10:30 से 11 बजे से उसको जो है ना देख रहे हैं और एम्बुलेंस को बुलाए हैं। अभी तक एम्बुलेंस 10:30 to 1:30 नहीं आई है। यानी इस काम में पुलिस एक्टिव है, GHMC एक्टिव है, वेटरनरी भी एक्टिव है, सिर्फ मेडिकल जो डिपार्टमेंट है वो थोड़ा लापरवाही थोड़ा लेट हो, बहुत ज़्यादा लेट होगा, क्योंकि यहाँ पे तो आप लगा लीजिए 10:30 11 से 1:30 बजे बोले तो लगा लीजिए। तमाम लोग जानते हैं हमारे पास WHO भी बहुत संजीदगी से काम कर रही है, प्रिकॉशन लो। तेलंगाना के वजीर एंडोमेंट इंदिरा करण रेड्डी ने आज एक खुसूसी इजलास में रियासती आवाम को मशवरा दिया है कि 25 मार्च व 4 अप्रैल को आने वाले 2 त्यौहार उगादी व श्री राम नवमी की तकारीब लोग अपने अपने घरों में अकेले अकेले बिना ग्रुप बनाए के मनाएं, जबकि हुकूमत के बहादुरादरी टेम्पल से इस फेस्टिवल के रास टेलीकास्ट का इंतज़ाम किया गया है, जिसे लोग अपने टीवी सेट्स पर देख सकते हैं। इन्होंने आगे ये भी समझाने की कोशिश की कि शहर और रियासत के सारे मंदिरों में फेस्टिवल्स के दौरान लोगों के जमा होने पर पाबंदी लगा दी गई है, जिसका पासो लिहाज रखना ज़रूरी है ताकि कोरोना वायरस को मजीद फैलने से रोका जा सके। ఇక మనకు 25వ తేదీ ఉగాది పంచాంగ మరి మనకు శ్రవణం ఉంటుంది. మరి కరోనా వైరస్ దృష్టిలో దాన్ని కూడా మరి ఆపుదల చేసి మరి మన ఎండోమెంట్ ఇక్కడ హాల్లోనే ఇదే హాల్లో నిర్ణయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడము, వారు చెప్పింది ప్రకారము ఇక్కడనే పంచాంగ పఠనము కార్యక్రమం పొద్దున 10 గంటల నుంచి మొదలవుతుంది. మరి మీరందరూ కూడా ఆ పంచాంగ శ్రవణాన్ని 10 గంటల నుంచి మీరందరూ కూడా టీవీలలో చూసి ఇళ్లలో ఉండి ఎవరు ఎక్కువ మంది మనం గుమిగూడకుండా ఇళ్లలో ఉండి చూస్తేనే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణము మనము భవిష్యత్తు కాలము ఏ విధంగా పండుగలు మరి ఏ కార్యక్రమం ఏం జరుగుతుందో అది దాని నక్షత్రాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని అందరం కూడా మనం ఆ రోజు ఉగాది రోజున 25 తేదీ నాడు మనందరం కూడా సహకరించాలని చెప్పి మరి అందరు కూడా తెలంగాణ రాష్ట్రం కాకు తెలుగు ప్రజలందరికీ కూడా కోరడం జరుగుతుంది. మరి భద్రాచలంలో శ్రీరాముల వారి యొక్క మరి కళ్యాణోత్సవము ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా నిర్వహించుకునే కార్యక్రమం కూడా భక్తులు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా నియంత్రించాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మరి కేవలము బ్రాహ్మణులు పూజారులు ఏ విధంగా అయితే ఆ కార్యక్రమం జరగాలో అది యథావిధిగా జరుపుతూ మరి కేవలం పైన బయట మిథిల ఏదైతే ప్రాంగణం ఉందో అక్కడ కాకుండా మరి పైన ఉన్నటువంటి హాల్లోనే జరగాలి అని చెప్పి ఈ కళ్యాణము ఆ విధంగా నిర్ణయించడం జరిగింది. శ్రీరాముల వారి యొక్క కళ్యాణం తలంబ్రాలు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి పంపడం జరుగుతుంది. भारत की सारी रियासतों में कोविड-19 वायरस की इश्तिहारी धूम के चलते शहर हैदराबाद की GHMC से वाबस्ता DRF यानी डिजास्टर रेस्पॉन्स फोर्स को माहौल को जरासीम से पाक करने वाले धुआं फैलाने की ट्रेनिंग दी गई है, जैसा कि कई वायरल वीडियोस में आवाम ने चाइना के माहौल में ऐसा करते हुए देखा था। लिहाजा TRS हुकूमत ने भी इस सिलसिले में अपने कदम आगे बढ़ाते हुए 300 अफराद पर मुश्तमिल एक टीम को DRF सेंटर वाक़ संजीवैया पार्क में 3 रोज़ा ट्रेनिंग से मुतहरिक बनाया। अब वो सभी लोग मशीन स्प्रे के ज़रिए जरासीम कश अद्वियात छिड़क कर माहौल को साफ़ सुथरा बनाने के लिए तैयार हो गए हैं। बतलाया गया है कि बल्दिया हुदूद के 30 सर्कल्स में करीब 125 यूनिट्स ये कार्रवाई करेंगे और ख़ास जगहों पर सख्त निगरानी में ये कार्रवाई की जाएगी। मुल्क की सभी रियासतों में कुछ अरसे से कोविड-19 वायरस की धूम के चलते ऐसा माहौल पैदा हो गया कि जनता कर्फ्यू से पहले ही लोग अपने घरों में बंद होकर रह गए हैं। लिहाजा साउथ सेंट्रल रेलवे की आज काचीगुड़ा स्टेशन से मनमाड़ जाने वाली पैसेंजर ट्रेन में कई स्टेशन पर रुकने के बावजूद भी लोग उसमें चढ़ते नजर नहीं आए और सारे स्टेशन इस मौके पर एकदम वीरानी का शिकार बने दिखाई दिए। हमारे मुल्क भारत की तारीख में पिछले 6 सालों में मुल्क में ऐसा इफलास छा गया कि मुल्क का GDP एकदम निचली सतह पर गिर गया। कई कंपनियां खल्लाश हो गईं, नोटबंदी और GST ने आवाम को कहीं का नहीं रखा, सैकड़ों बैंक्स दिवालिया हो गए, मुल्क का महफूज सरमाया चौपट हो गया
और मुल्क में खाली रह जाने वाली आवाम पर अब कोविड-19 वायरस ने छलांग लगा दी और रोज़मर्रा के छोटे छोटे कारोबारियों को तो मौत से पहले ही इस वजह से अधमरा कर दिया। शहर हैदराबाद में ऐसे माहौल में तकरीबन सभी ऑफिस में घरों से कामकाज करने वाले माहौल में ख़ास तौर पर छोटे कारोबारी अक्सर मुतासरा होकर रह गए। अब पता नहीं आने वाले माहौल में भारत में शायद ही CA, NRC व NPR में आने के लिए कुछ आवाम बाकी बच सकेगी, सिवाय उनके जिन्होंने ऐसे माहौल का फ़ायदा लेते हुए करोड़ों का बजट अपने पास जमा कर लिया, लेकिन शायद मुसल्लमा माने जाने वाली मौत से शायद वो भी नहीं बच सकेंगे। शहर हैदराबाद की हाईटेक सिटी में वाक़ बहुत सारे ऑफिसेस ने कोविड-19 वायरस की दहशत पर अपने मुलाजमीन को घरों से कामकाज करने का मशवरा जो दिया, एक तरह से पूरा शहर खाली खाली नजर आने लगा है। ऐसे माहौल में रोज़मर्रा कारोबार से अपनी जिंदगियां चलाने वाले छोटे कारोबारी एक तरह से इस आफत का शिकार बन गए और बेचारे लालच में आकर बड़ी शिद्दत से अपने कारोबार की लालच में माहौल की परवाह न करते हुए घूमते फिरते देखे गए हैं। शायद अब आवाम को ही कोविड-19 से इनके बचाव की दुआएं करनी पड़ेगी। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर कैप्टन उत्तम कुमार रेड्डी ने आज सोशल मीडिया प्लेटफॉर्म से आवाम को समझाने की कोशिश की कि PM मोदी के जनता कर्फ्यू को K4U के तहत ले, क्योंकि इनकी डिग्री की नुमाइश के बाद अब ऐसे जुमलों की खासियत काफ़ी मजबूत हो गई है। वैसे ही सारे मुल्क में कोरोना वायरस के पॉजिटिव केसेस की बढ़ती तादाद के पेश नज़र अब एहतियाती इक़दामात ज़रूरी हो गए हैं, लिहाजा कम अज़ कम इस मामले में लोग CA, NRC व NPR को छोड़कर एक दिन घरों में बंद रहें और देखें कि ऐसे माहौल में ये वायरस खुला फिरने वालों की क्या हालत बनाता है। తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా మా కాంగ్రెస్ కుటుంబం సభ్యులందరికీ, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లులందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా కరోనా విస్తరించి ఒక ఎపిడమిక్ లాగా మరి చాలా మందికి కరోనా వ్యాధి వచ్చి ఒక విపత్తు పరిస్థితి నేడు ఏర్పడింది. మన దేశంలో కూడా కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా విదేశీయులు, ఇతర దేశాల నుంచి వచ్చిన తెలంగాణ వాసులకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లలో ఉండాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఏమైనా అనుమానాలు ఉంటే సెల్ఫ్ క్వారంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం, పాజిటివ్ వస్తే పూర్తిగా ఆసుపత్రిలో చికిత్స పొందడం చాలా ముఖ్యమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వైరస్కు చికిత్స లేదు, నివారణ ఒకటే మార్గం. మనమంతా కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తేనే కరోనా నివారణ జరుగుతుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన మేరకు రేపు ఆదివారం 22వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు మీరు ఇండ్లలో ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఈ జనతా కర్ఫ్యూలో మరి ఎవరు బయటికి పోకుండా అందరూ కూడా వారి వారి ఇండ్లలోనే ఉండాలని చెప్పి నేను మరోసారి కోరుకుంటున్నాను. ఈ విధంగా చేస్తే కొంత ఆ వైరస్ విస్తరించకుండా ఉంటుందని చెప్పి వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో పూర్తిగా రాజకీయాలకు అన్నింటికీ అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు విధిగా నిర్వర్తించాలి. అలాగే కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు, అది విస్తరించకుండా
ప్రభుత్వం అన్ని రకాల వ్యాపారాలు, పాఠశాలలు, కాలేజీలు, రవాణా, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు విరామం ఇచ్చింది. దీనివల్ల దినసరి కూలీలు చేసుకునేవారు, రోజువారీ వ్యాపారాలు చేసుకునేవారు, పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పేదలకి ఉచితంగా బియ్యం, నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తెల్ల రేషన్ కార్డులున్న పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించాలని చెప్పి మేము సూచిస్తున్నాము. పేద మధ్యతరగతి ఉద్యోగులు, చిన్న వ్యాపారులు బ్యాంకుల నుంచి, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొని నెలవారీ ఈఎంఐలు కడుతుంటారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మరి ఎటువంటి పెనాల్టీ లేకుండా ఈ ఈఎంఐలని వాయిదా వేయాలని చెప్పి కూడా కోరుతున్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి పూర్తిగా మెడిసిన్స్ స్టాక్ చేసుకోవాలి, సర్వీసెస్ మరింత మెరుగుపరచాలని చెప్పి కూడా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా పేదలకి, నిరుపేదలకి, మధ్యతరగతి కుటుంబం వారికి అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఈజీగా అందుబాటులో ఉండేగా విధంగా ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నేను అప్పీల్ చేస్తున్నా, మీరు 100% జాగ్రత్తలు తీసుకోండి. అత్యవసర పనులు తప్పితే ఇండ్ల బయటికి పోవద్దు. ఎప్పుడు చేతులు కడుక్కోవాలి. ముఖాన్ని తాకితే మరి ఎక్కడన్నా ఇది కట్ చేసేసి ఈ పాట. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులకి అందరికి కూడా మీరు తూచా తప్పకుండా ఈ కరోనా నివారణ చర్యలు మీరు తీసుకోవాలి, మీ కుటుంబ సభ్యులు తీసుకునే విధంగా చూడాలి, అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం దీంట్లో అజాగ్రత్త పడే మరి అవకాశం రాకూడదు. కరోనా నివారణ కోసం ఇతరులకు, ప్రత్యేకంగా నిరుపేదలకు అన్ని విధాలుగా మీరు సహాయపడాలని చెప్పి మీకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనాతో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వీయ నియంత్రణ, పరిశుభ్రత, బయట తిరగకుండా ఉండటం లాంటివి చేస్తూ కరోనా నివారణకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. नमस्कार। A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।